హాయ్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు జూబ్లీ హిల్స్లోని ఉలోచారు రెస్టారెంట్లో ఉందండి. ఈరోజు మనతో ఎగ్జిక్యూటివ్ అండ్ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు ఉన్నారు. సో యాదగిరి గారు ఇప్పటికే చాలా రెసిపీస్, చాలా టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ మీకు పరిచయం చేశారు. మరి ఈ రోజు ఏం వెరైటీ రెసిపీ పరిచయం చేయబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. హాయ్ అండి. సో యాదగిరి గారు ఈరోజు ఏంటి, ఏం రెసిపీ పరిచయం చేయబోతున్నారు? మనకి రోజు మీరు సరికొత్త రెసిపీలు పరిచయం చేయడం వల్ల మన ఆడియన్స్ ఎలా అయిపోయారంటే ఈరోజు షెఫ్ ఏం పరిచయం చేస్తారబ్బా అని బుక్కు పెన్నులు పట్టుకొని ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును, చాలా మంది ఉన్నారండి. ప్రేక్షక మహాశయులందరికీ కూడా వాళ్ళ కోసము నేను రోజు అంటే వాళ్ళు చూస్తున్నారనే భావన, వాళ్ళకు నేర్పిస్తున్నారనే భావనతో నాకు నేను ఏ రోజు ఆ రోజు పదును పెట్టుకుంటూ కొత్త రెసిపీలను రీసెర్చ్ చేస్తూ వాళ్ళ కోసం కొత్త వంటలను తయారు చేసి రుచి చూడుకు అద్భుతమైన వంటకాలను అందిస్తున్నాను. సూపర్ అండి. మా నేబర్ ఒకరు ఉంటారు, వారి పేరు లీలా అనమాట. ఆవిడ వంటల్లో ఎక్స్పర్ట్ అంటే ఇంకా అసలు ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాంటి ఆవిడ మీ ఎపిసోడ్లో కూర్చుని ప్రతిదీ ట్రై చేస్తున్నారు. సో డిఫరెంట్, నిన్న నాకు చెప్తున్నారు ఎంత బాగుంటున్నాయమ్మా, ఎంత చక్కగా చెప్తున్నారు ఆయన, నేను అన్ని ట్రై చేస్తున్నాను ఎంత బాగున్నాయో అని. సో అప్పుడు అనిపించింది. సో ప్రతి ఒక్కరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ రోజు ఏమిటో ఆ స్పెషల్ అడిగి తెలుసుకుందాం. ఈరోజు ఏంటి షెఫ్? సీజన్కు అనసీజన్గా వంటలు చేసినప్పుడు ఆరోగ్యకరంగా ఉంటాము. అదేవిధంగా మన బాడీలో ఇప్పుడు చలికాలం వచ్చింది, ఇమ్యూనిటీ కావాలి, దానికి దగ్గర వంట తినాలి. ఓకే, సమ్మర్ వచ్చింది, చల్లదనం తినాలి. అంటే వెదర్కు అపోజిట్గా తినగలిగినప్పుడు మనం పర్ఫెక్ట్గా ఆరోగ్యాన్ని సమపాలుగా తీసుకెళ్ళగలుగుతాం. అది మనము మర్చిపోతూ ఉంటాం. ఏది పడితే అది ఏదన్నా వచ్చింది కదా తినేసాం, ఏదైతే ఏముంది లేదు గొంతులో వేసేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అలా కాకుండా మనము సమ్మర్లో ఏం పెడుతుంటామండి? పికిల్స్ అన్ని ఆవకాయ పెడతాము, టమాటా పచ్చడి, చింతకాయ పచ్చడి. అంటే సమ్మర్లో పెట్టిన వంటలను అంటే చలికాలము అండ్ వర్షాకాలం తింటాం కదా. కరెక్ట్, సమ్మర్లో పెట్టుకుంటాము, రైనీ సీజన్లో తింటాం. దానికి తగ్గట్టే మన సమ్మర్లో పెట్టిన ఆవకాయను రైనీ సీజన్లో ఏం దొరుకుతాయి బాగా? వర్షానికి ఏమొస్తుంటాయి? చేపలు వస్తాయి. చేపలను పట్టుకొని వేడి సీజను చేపలు అంటే చలి రెండు కలిపి ఆవకాయ చేప. అయ్యా బాబో, ఇది రెసిపీనా? ఎలా వస్తాయండి థాట్స్ మీకు అసలు? ఆవకాయతోటి చేపనా? అవునండి. పాపం వాళ్ళది కూడా అదే ఎక్స్ప్రెషన్. అసలు మీరు ఊహించారండి? ఆవకాయ అన్నంలో ఉల్లిపాయలు ఏవో కలుపుతారా అనుకున్నాం, కానీ ఆవకాయతోటి చేప. బా సూపర్ అండి. ఇదేంటి స్నాకా, కర్రీయా, పులుసా, ఏంటండి ఇది? ఆవకాయ చేప వేపుడు. వేపుడు డ్రైగా ఉండే ఐటమ్. సరే, అంటే మనం సాంబార్లలో వాటిలో సైడ్ డిష్ గా తినడానికి, అలా విధంగా స్నాక్స్ 2 in 1 ఉపయోగపడుతుంది. ఆవకాయ చేప వేపుడు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసేద్దాం. బోన్లెస్ చేప ముక్కలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కారం, కొత్తిమీర, ఆవకాయ. ఏంటి ఫస్ట్ ప్రాసెస్ ఏంటో మేము ఎస్టిమేషన్ కి అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏం అర్థం కాక కన్ఫ్యూజ్గా. అవును, నువ్వే కన్ఫ్యూజ్ అవుతే మా ప్రేక్షకులు అంతా ఏం కావాలండి? ఏం కాదులేండి, పాపం వాళ్ళ వెనకాల వచ్చేస్తారు. వాళ్ళు పాపం కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉన్నారు. పర్వాలేదు, ఉండండి, ఇప్పుడు క్లారిటీ ఇస్తారు. సో ఇవ్వండి, ఏంటి ఫస్ట్ అసలు? ఏంటంటే చక్కగా ఇది బోన్లెస్ చేప ముక్కల్ని తీసుకొని నేనేం చేశానంటే కొంచెం దీనికి ఉప్పు కారం పట్టించాను. ఓకే, ఓన్లీ ఉప్పు కారం పట్టించారా? నేను ఎర్రగా చూసి దాంట్లో ఆవకాయ ఉందేమో అనుకున్నాను నేను. జస్ట్ ఉప్పు కారం. ఓకే, నేను చూడండి, మీరు కూడా అదే అనుకుని ఉంటారు కదా, ఇలా ఎర్రగా ఉందంటే ఆవకాయ చేప అంటే దీంట్లో ఆవకాయ వేసేసారు, డీప్ ఫ్రై చేసేసారు అనుకున్నాం కదా. అయ్యో, షెఫ్లు చేసే వంటల్లో మనం ఊహించకూడదండి, పప్పులో కాలేస్తాం. అంటే దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం మాత్రమే ఉన్నాయి. బోన్లెస్ చేపను తీసుకుని పొడుగ్గా కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకున్నాం అంతే. అవునండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయ, కొద్దిగా పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్, కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా ఇందులో వేసుకోవాలి. అంటే జస్ట్ కొద్దిగా కార్న్ఫ్లోర్ వాడుకుంటే సరిపోతుంది.
ఇలా మనం మంచి కలిపి బైండింగ్ లాగా చేసి. యాదగిరి గారు మళ్ళీ డౌట్ వచ్చింది, చెప్పాలి. ఏది ఆవకాయ? అదే కదండి సస్పెన్స్. ముందే చెప్తే సినిమాలో ఇలా ఉందని 2 ముక్కలు చెప్పేసి క్లైమాక్స్ చెప్తే ఏముంటుందండి థ్రిల్? అంటే ప్రాసెస్ అయిపోయింది, రూల్లో ఏం చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే మరి, అంటే ఒక 2 ముక్కలతో సినిమా మొత్తం స్టోరీ చెప్పేసేస్తే సినిమా థ్రిల్ ఏముంటుంది ఇంకా? కరెక్ట్. అంటే ఇంకా ఉందంటారు సినిమా? మళ్ళీ ఉంటుంది కదా. ఇంకా మనం 5వ రీల్లోనే ఉన్నాం కదండి, ఇంకా ఇంటర్వ్యూలే కాలే. అయితే ఓకే, ఇంకా ఉందండి మనకి సినిమా. ఓకే, ఇప్పుడు ఇలా చక్కగా మనము ఇప్పుడు అందరు ఏంటంటే సీరియస్గా ఆ వంట చేసేటప్పుడు కూడా ఏదో అత్త కొడుతుంది కోడల్ని అన్నట్టుగా కాకుండా చక్కగా మనం ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. మంచి రెసిపీ కరెక్ట్ ఇంట్లో తయారు చేసుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఏదో కసిగా ఏదో మనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళకి సీరియస్గా ఏమిటో. నిజంగా కరెక్ట్ కదా. మీరు కూడా ఇలా మంచి రకరకాల గుమ్మలాడే నాన్ వెజ్ ఏమన్నా చేసి పెడుతుంటారా? కొంచెం నాన్ వెజ్ చేయను కానీ వెజ్ మాత్రం బాగా చేసిస్తానండి ఈ మధ్య. అంటే చెప్పాను కదా, నాకు మా ఇంట్లో సేమ్ ప్రాబ్లం. మా బాబు ఏది చేసినా అబ్బా ఇది ఒక్కసారే చేస్తాము, అది ఎలా ఫీల్ అవుతుందంటే ఇది 100 సార్లు పెట్టినట్టు, మమ్మీ మళ్ళీ ఇదేనా అన్నట్టు ఫీల్ అవుతుంది. కానీ అమ్మో పిల్లలకి మాత్రం పిల్లల కోసమే రెసిపీస్ పుట్టుకురావాలి రోజు రోజు రోజు. పెద్దవాళ్ళు పాపం ఏది పెట్టినా తింటారండి పిల్లలే. ఇక్కడ మేము ఉన్నాం కదండి. ఆఫ్ కోర్స్ అండి, సీరియస్. మమ్మల్ని అడిగితే మేము 100 రకాల రెసిపీలు ఇస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ షెఫ్స్ అనే వాళ్ళు ఉన్నారు, షెఫ్ మహాలోకం ఉంది. కరెక్ట్. అందుకని మీరు షెఫ్ల లోకంలో మీరు ఒకసారి అడుగు పెడితే అవును మీకు బోలెడనే రెసిపీలు వస్తుంటాయి. అద్భుతమైన వంటలు మీ ఇంట్లో తయారు చేసి మీ ఇంటిల్లి పాదిని కరెక్ట్ బా షబాష్ వంటలు భలే చేశారు మీరు అనిపించుకునేలా తయారు చేసుకోవచ్చు. సూపర్. ఇక్కడ మిజమిల్లా ఆఫ్ కోర్స్ మిజమిల్లా అంటే మొన్న చెప్పారు మీరు, ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నేను. సో మిజమిల్లా రెడీ అయిపోయిందండి. అదేనండి మనం వంట చేయడానికి ముందుగా ప్రిపరేషన్ అంతా రెడీ అయిపోయింది. ఏం చేయాలంటే బోన్లెస్ ఫిష్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని దానికి సరిపడినంత ఉప్పు కారం వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, అల్లం ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు దీనికి బైండింగ్ కావాలి కదా, దానికోసం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకుని ఈ విధంగా మనం కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి ప్రాసెస్? ఇక్కడ నూనె డీప్ ఫ్రైడ్కి సరిపడా నూనె పోసుకొని ఇవి కాగాలి కదండి. ఇది కొంచెం వేగుతూ ఉంటుంది. మనం దీన్ని ఏం చేద్దామంటే కొంచెం డిఫరెంట్గా అంటే కార్న్ఫ్లెక్స్ని మనం ఇలా చూర చేసుకొని, ఓకే కార్న్ఫ్లెక్స్ మనం పాలలో వేసుకుంటాం కదండి, ఆబ్వియస్లీ మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మీరు ఇక్కడ పాల కోసం పోయేసి మళ్ళీ పప్పులో కాలేసేస్తుంది శ్రీవాణి గారు. అంటే చాలా మందికి కాన్ఫ్లెక్స్ అంటే అలా చెప్తేనే అర్థమవుతుంది. అంటే మా వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి, వాళ్ళకి ఎలా వంట పట్టింది కాబట్టి వాళ్ళకి ఎలా చెప్పాలో అలా నేను చెప్తాను అనమాట. ఓకే మీరు ఇలా ఎందుకంటే అలా ప్రెస్ చేయాలి అంటే దీనికి పట్టుకుంటుంది. ఓహో కాన్ఫ్లెక్స్ దాన్ని పట్టుకోవడానికి నొక్కుతున్నారా? అంటే చేపలా ఉండాలి కదండి మరి. అవునవునవును. ఓకే డన్. ఇలా మనకు ఇలా నొక్కి కాన్ఫ్లెక్స్ అంతా దానికి పట్టేలాగా ప్రెస్ చేసుకోవాలి, ఇంకా బాగుంటుంది. అప్పుడు అది మనం డీప్ ఫ్రైడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. యాదగిరి గారు చేపలు రెడీ అయ్యాయా? చేపలు రెడీ. ఓకే ఇప్పుడు కాన్ఫ్లెక్స్ను చేపకు మంచిగా పట్టి దీంట్లో చేపలను నీళ్ళలో అంటే నీళ్ళలో ఆడుతున్నట్టుగా ఇక్కడ నూనెలో ఆడతాయి. పాపమండి ఏమన్నా పోల్చారా అసలు? ఈ జరసేపు అయితే మీ కడుపులో ఆడతాయి కదా నేను అన్నా అనుకున్నాను, సేమ్ అదే మాట. వావ్. సో చేపలు తొందరగానే వేగిపోతాయేమో కదండి? అవునండి. కంపేర్ దెన్ చికెన్ అంటే చికెన్ కంటే చాలా తొందరగా అందులో ఇది బోన్లెస్ ముందే ఉప్పు కారం పెట్టాం. అవును. ఇక్కడ కాన్ఫ్లెక్స్ నిజంగా ఇది చేపలు అంటే తినేవాళ్ళు నీసు ఉంటుంది,
అని అంటారు కదండి. ఇలా చేస్తే మీరు చేప తింటున్నామా ఆవకాయ తింటున్నామా అనే అంటే చేపను మర్చిపోతారండి టోటల్. అంటే ఆ స్మెల్లే ఉండదంటారు అస్సలు. ఓకే ఓకే సూపర్ కదా. అలా అయితే చాలా మంది నిజమే మీరు చెప్పినట్టు చేపల కూర చేస్తుంటే ఆ నీచు వాసన అలా ఉండిపోతుంది. చేపల వాసన ఉంటుందండి కొంచెం. అంటే కొంతమంది ఇష్టపడరు చేపలు, అవును ఆ స్మెల్ కోసమే అన్నీ ఉంటారు. మీరు ధైర్యంగా ఇది తినేయచ్చు. యాదగిరి చెప్పారు అంటే 100% కదా. ఇప్పుడు డాక్టర్స్ కూడా పిల్లలకి ఫిష్ పెట్టమని చెప్తున్నారు. సో వాళ్ళు మరి చిన్నపిల్లలు కూడా స్మెల్ వస్తుందిగా, వాళ్ళు అవాయిడ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి రెసిపీస్ చక్కగా చేసి వాళ్ళ చేత తినిపించవచ్చు. చూసారు కదా వేగిపోయినట్టునండి. వేగిపోయాయి. ఇవి మనము ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు? ఇంకా తినేసి ఏమనుకోవట్లేదు, మీరు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తున్నా. ఓహో నేనేం చెప్తారని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంకా సినిమా సగం అయిందా? ఇప్పుడు ఇంటర్వెల్ అయిందండి. అంటే ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు ఇంటర్వెల్లా? అవును. ఓ ఈ సినిమా పెద్దదండి. అవును హిట్ సినిమా, పెద్ద సినిమా. ఎందుకు ఇలా గంటెతో తీస్తున్నాను అంటే మీరు కూడా నాలా ప్రొసీడ్ కాకండి. పర్టికులర్ చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఆయిల్ నేను తక్కువగా వాడుతున్నాను కాబట్టి మళ్ళీ ఆయిల్లో ముంచుకోవడానికి పెద్ద జార కావాలి, అది కావాలని చెప్పి నేను ఇలా తీస్తున్నాను. మీరు మాత్రం మీ ఇంట్లో చిన్న చిన్న జారలు ఉంటాయి, ఆ జార తీసుకొని చిన్నగా మీరు తీసుకున్నట్టయితే మీకు వస్తుంది. నేను చేసినట్టు మీరు చేయాలంటే కొంచెం శ్రమ. ఆయిల్తో మీరు ప్రయోగం చేయడం అంతకన్నా మంచిది కాదు. కరెక్ట్. ఓకేనా? ఓకే. ఎందుకంటే నన్ను ప్రొసీడ్ అవ్వడం, మీరు చేశారు మేము చేసామని చెప్పి నన్ను మళ్ళీ బదలం చేయొద్దు. ఓకేనండి? ఇది ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం? ఇప్పుడు ఇంటర్వ్యూల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. పాప్కార్న్ కూడా మేము తినేసి వచ్చాం బయటికి వెళ్ళి. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది క్లైమాక్స్. క్లైమాక్స్కి వచ్చేసామా? ఇలాంటి ప్యానే పెట్టుకోవాలండి, గ్రిల్ ప్యాన్ లాగా? అంటే అట్లానే లేదు, ఏ ప్యాన్ అయినా ఏదైనా ప్యాన్ పెట్టుకోవచ్చు. నేను కొంచెం అనుగుణంగా అంటే మన దగ్గర ఉంటాయి కాబట్టి నేను రకరకాల అదే అడుగుతున్నాను. వాళ్ళకి అదే డౌట్ వస్తుంది, ఎందుకంటే ఈ మధ్య గ్రిల్ ప్యాన్స్ వచ్చిన తర్వాత సో ఇది గ్రిల్ చేసుకోవాలేమో అన్న డౌట్ కూడా వస్తుంది. సో అందుకని ఏ పర్వాలేదు, నాన్ స్టిక్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం కొద్దిగా నూనె వేసి ఇందులో కొంచెం వెల్లుల్లి, అదేవిధంగా కొంచెం జీడిపప్పు, ఓకే, కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి వేసి ఇది కొంచెం ఇలా ఇది కొద్దిగా వేగనివ్వాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కలిపి వేయిస్తున్నారు. అబ్బా బాబా, మ్యూజిక్ కూడా బాగుంది యాదగిరి గారి మూవీకి. ఓహో, ఇప్పుడు మనం దీంట్లో ఆవకాయ ఇప్పుడు వేసుకోవాలి. ఓహో, ఇప్పుడు వచ్చింది ఆవకాయ. సూపర్. ఆవకాయ వేసుకొని ఏంటి యాదగిరి గారు, ఆవకాయ ఫ్లేవరే మారిపోయి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది వీటితో కలిసినాక. దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం ఉప్పు. ఏమన్నా వాసన వస్తుందా? ఆవకాయలు అన్ని మిక్స్ అవ్వగా ఒక కొత్త రకం ఫ్లేవర్ వస్తుందండి, భలే ఉంది. ఇప్పుడు ఈ చేపను దీంట్లో వేసుకోవాలి. చేప పరిగెత్తి కింద పడిపోయి దీన్ని మనం అదంతా చేపకి పట్టేలాగా ఇలా ఆవకాయ ఫ్లేవర్ మొత్తం దీనికి పట్టుకునేలాగా దీంట్లో పెట్టుకోవాలి. అయితే ఆవకాయతో పాటు మనం ఇక్కడ ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర, ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా సరిపోతుంది. అంతే, అయిపోయినట్లే ఇంచుమించు. ఆ మధ్య మధ్యలో ఆవకాయ ముక్కలు కూడా అలాగే ఎంజాయ్ చేయాలన్నమాట. అంటే వెజిటేరియన్లో నాన్ వెజ్. అంటే వెనకటికి అమ్మమ్మలో ఏమంటారంటే ఎండు రొయ్య వంకాయ. అవునవునవును అవును. అయితే అది ఎంత రుచికరంగా ఉండేదంటే వాహ్ అనిపించింది. మీకే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి. అవును, అర్థమైందండి. అంటే ఈ చేప ముక్క కొరుకుంటే మామిడికాయ ముక్క కొరుకోవాలి. బాగుంటుంది పుల్ల పుల్లగా ప్లస్ ఈ టేస్ట్.
చూసారు కదా. బాగుంది యాదగిరి గారు కాంబినేషన్ అయితే, వెరైటీ కాంబినేషన్. అసలు ఫ్లేవర్ కూడా ఎంత బాగుంది చూడండి. అసలు ఆవకాయ అనకుండా ఒక డిఫరెంట్ అరోమా. మీరు వెల్లుల్లి అవన్నీ వేశారు కదా, అసలు అది దీంతో మిక్స్ అయిపోయి టోటల్లీ ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది. ఇది ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేస్తాం. ఇలా చేసి మనం కొంచెం దీన్ని ప్రజెంటేషన్ చేసుకుంటే ఆవకాయకు ఉల్లిపాయ కాంబినేషన్ చేసి దీన్ని ఇదండి ఆవకాయ చేప. చూసారా ఎప్పుడు తినాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయకముందే మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ కోసం ఇప్పుడు నేను తిని టేస్ట్ చేసి చెప్తేనే కదా వాళ్ళు చూడాలి. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కదా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఓకే, అయితే నేను చెప్పకుండా నా పాత్ర ఆమెనే నేను పోషిస్తాను తప్పకుండా. చూస్తారు కదండి, వేడి వేడిగా వర్షాకాలంలో ఆవకాయ ఫిష్ చేప, వద్దొద్దు టైటిల్ మనం మార్చుకోవడం, ఆవకాయ చేప ఫ్రై రెడీ. ఏమంటే ఏమన్నా వాసన, అసలు అరోమా ఎలా వస్తుందో తెలుసా? ఆవకాయ స్మెల్ తెలుస్తున్నట్టే ఉంది. అట్ ద సేమ్ టైం ఆవకాయతో అల్లము వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలవడం వల్ల డెఫినెట్గా షెఫ్ చెప్పినట్లు పిల్లలకి ఫిష్ స్మెల్ రావడం కానీ లేదంటే తినను అనడం కానీ ఉండదు. ఎందుకంటే డెఫినెట్గా ఇది బాగా ఫ్రై అయింది. ఇంత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండండి, నేను టేస్ట్ చేసి చెప్తాను. కరకర సౌండ్ రావట్లే మీకు? అబ్బా బాబా బా, ఏముందండి, ఆవకాయలో ఒక రకమైన పులుపు ఉంటుంది కదా, ఆ పులుపు కూడా ఈ ఫిష్కి పట్టి పైన వేసిన మన కార్న్ఫ్లెక్స్ ఉంది కదా, కరకరలాడుతూ మీకు ఆల్రెడీ సౌండ్ వచ్చింది కదా, ఎంత టేస్టీగా ఉందంటే మాటల్లో చెప్పలేమండి. డెఫినెట్గా మీరు మీ ఇంట్లో ట్రై చేయాలి. హెల్తీ ఫుడ్ కూడా చక్కగా మీ పిల్లలు మీరు చక్కగా వర్షం పడుతుంటే యాదగిరి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా, ఆ క్లైమేట్లో తినండి. ఆహా వారేవా అంటారు. యాదగిరి గారు సీరియస్లీ అండి, నిజంగా ఏం చేస్తారు మీరు మ్యాజిక్లు? ఆవకాయ టేస్ట్ చేయమన్నాను కానీ వేలు నరుక్కోమని, వేళ్ళను తినేయమన్నా నేనేమన్నా? అంటే టేస్టీగా ఉన్నప్పుడు మీకు తెలియదు ఏముంది. ఇప్పుడు మనం మంచి టేస్టీ ఫుడ్ తినాం అనుకోండి, ఇలా అన్ని వేలు నాకేరా, అలాగే నాకు అనిపిస్తుంది వేలు కూడా నాకేసాను. నేను చూస్తున్నాను కబ్జకం షెఫ్ గారు ఇది బాగుంది అనకుండా మొత్తం మరి ఎవరండి ఇంత టేస్టీగా చేయమన్నారు? నేను ఏమన్నా చేయమన్నానా? మీరు ఎందుకు చేశారు మరి అంత టేస్టీగా? ఇంకా నయ్యో మీకు విషయం తెలుసా, నేను వేలే నాకేను. పాపం వాళ్ళు చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, అయ్యో సరిపోలేదే అనుకుని డెఫినెట్గా ఫైటింగ్స్ కూడా కొంచెం ఎక్కువ చేసుకోండి, టక్క లాగిచ్చేస్తారు. అంత టేస్టీగా ఉన్నాయి. బాగుందండి, చాలా టేస్టీగా. ఆవకాయ చేప మీరు కూడా, ఎందుకంటే నేను ముందే చెప్పాను సీజన్ అన్ సీజన్ అంటే రెండు మిక్సప్ అయ్యి, అంటే ఇక్కడ ఎండాకాలము ఇక్కడ వానాకాలం రెండు కలిసాయి ఆవకాయ చేప. కరెక్ట్. మీరు చెప్పినట్లు మృగశిర కార్తీ అటు ఇటుగా కూడా ఒక వారం రోజులు అటు ఇటుగా కూడా చేప తినాలి కాబట్టి, సో చేప అంటే కొంచెం ఎలర్జీ ఉన్న వాళ్ళు ఈ స్టైల్ చేసుకుంది రండి. చేప తిన్నట్టు ఉంటుంది, కడుపులోకి వెళ్ళినట్లు ఉంటుంది, అసలు స్మెల్ లేకుండా చేప తిన్నట్టు. కరెక్ట్ అండి, అస్సలు స్మెల్ లేదు. సీరియస్ ఉలువ చారులో ఇలాంటివి ఆహా రుచి చూడు అనేటట్టుగా ఇక్కడ అద్భుతమైన రుచులు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయండో. ఒకవేళ వాళ్ళకి చేసుకోవడం రాకపోతే ఉలవచారుకు వచ్చేసి ఎంజాయ్ చేయండి, అంతే. సూపర్. సో యాదగిరి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా చక్కటి రెసిపీ ఆవకాయ చేప పరిచయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఇవాళ మన షెఫ్ యాదగిరి గారు తయారు చేసిన వెరైటీ అండ్ టేస్టీ డెలీషియస్ డిష్ ఆవకాయ చేప. ఎంత వెరైటీగా ఉంది కదండి, టేస్ట్ కూడా అలాగే ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి రుచి చూస్తారని నాకు తెలుసు. సో ఎప్పట్లాగే రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మేము ముందుంటాం. టిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీవాణి, బాయ్.